ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ఏదైనా ఒక రాశి ఉందంటే కూల్గా వెళ్ళే రాశి అందులో మిథున రాశి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను మిథున రాశి వాళ్ళకి ఏ కంప్లైంట్ వీళ్ళకి ఈ విషయంలో ప్రాబ్లమేటిక్ అని చెప్పి నేను ఇప్పుడు దాకా మీరు చెప్పడం నేను వినలేదు. సో కూల్గా వెళ్తుంటుంది ఈ రాశి వాళ్ళకి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది, సూర్యుడు కుజుడు మార్పు వీళ్ళకి ఎలా ఉండబోతుంది? మీరు కరెక్ట్గా నోటీస్ చేశారండి. చాలా రాశుల గురించి చెప్పుకున్నాం. మేలునాటి రాశులు, అష్టమ శని, అర్ధాష్టమ శని, తర్వాత అష్టమ గురువు ఉన్నవి. అయితే మీరు చెప్పినట్లు విధంగా ఈ మిథున రాశి వాళ్ళు కొంచెం లక్కీ పీపుల్ అనుకోవాలి. లాస్ట్ ఇయర్ అంతా అఫ్కోర్స్ వచ్చే ఇయర్ కూడాను వీళ్ళది ఒక సామాన్యంగా ఉండి ఎక్కువ ఒడిదుడుకులు లేకుండా కూల్గా వెళ్ళే రాశి. అయితే మీరు చెప్పిన విధంగా జూన్ మంత్ కూడా వీళ్ళకి చాలా లక్కీగానే బాగానే ఉంటుంది. ఒక్క జాబ్ విషయంలో మాత్రం కొంచెం ఒత్తిడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దాని కనుక మీరు కరెక్ట్గా హ్యాండిల్ చేసుకుంటే మిగతా అంతా బాగుంటుంది అని మనం సూక్ష్మంగా చెప్పుకోవచ్చు. అయితే మనకు జూన్ మంత్లో ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఒక ముఖ్యమైన పరిహారం చెప్తున్నాను అందరికీ, ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా. ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయో వాళ్ళకి, రెండోది భర్త సరిగా మమ్మల్ని పట్టుకోవట్లేదండి, XYZ రిలేషన్షిప్స్ అన్ని పెట్టుకున్నారని లేడండి అనుకునే వాళ్ళకి, భర్త మీద ఆధిపత్యం లేదంటే భర్త ఏదైనా సరే సంథింగ్ టోటల్గా వాళ్ళకి. రెండోది జీవితంలో ఒక మిడ్ లెవెల్ వరకు వచ్చామంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకపోతున్నాము అనుకున్న వాళ్ళకి, అంటే కెరియర్లో ఎక్కడో గ్రోత్ స్టాప్ అయిన వాళ్ళకి. మూడోది మేము అష్ట కష్టాలు పడుతున్నామండి, పడని అష్ట దరిద్రాలు మేమే ఫేస్ చేస్తున్నామండి. అసలు కొంతమంది నేను తిరుపతి వెళ్ళమని అట్లాంటివి మేము వెళ్ళడానికి కూడా డబ్బులు ఇవ్వని చెప్తూ ఉంటారు. ఏమంటే కొంచెం పూజ చేయించుకుంటే అట్లాంటివి కూడా మేము చేయించుకోలేమని చెబుతూ ఉంటాం అనమాట. అలాంటి వాళ్ళకి ఇలా ముగ్గురు రకాల కేటగిరీల వాళ్ళకి జూన్ 11న జ్యేష్ఠ నక్షత్రము పౌర్ణమి ఉందండి. దీన్ని ఏరువాక పున్నమి అంటారు, లేదంటే జ్యేష్ఠ పూర్ణిమ కూడా అని అంటారు అనమాట. ఈ రోజు కనుక వీళ్ళ ముగ్గురికి ఫస్ట్ కేటగిరీ వాళ్ళు 11 ప్రదక్షిణాలు మర్రి చెట్టుకి చేసి, మర్రి చెట్టుకి పూజ చేసి, ముగ్గురు కానీ నలుగురు కానీ ముత్తైదులు కనుక మనకి తాంబూలాలు ఇచ్చి ఉపవాసం కనుక ఉండగలిగితే వీళ్ళకి ఆ భర్తలోని ఏమంటారంటే వచ్చే ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుని అన్యోన్యత పెరుగుతుందండి. భర్తల మీద కంట్రోల్ వచ్చేస్తుంది అనుకోవచ్చు. వీళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉంటారు, వాళ్ళు వీళ్ళ కంట్రోల్లో ఉంటారు. మొత్తం ఇద్దరు ఒకరి కంట్రోల్లో ఒకరు అంటే అన్యోన్యత ఈక్వల్గా ఉండాలి. వీళ్ళు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు వీళ్ళ కంట్రోల్లో, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే ఎవరికైనా ప్రాబ్లం. సో వీళ్ళు వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి, ఈక్వాలిటీ కూడా పెరుగుతుందండి. సో అది దానికి సంబంధించి మనకు ఒక కథ కూడా ఉందండి. మనకి వత సావిత్రి వ్రతం అంటారు. మనకి యూట్యూబ్లో కొంచెం రీసెర్చ్ చేసుకుంటే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ప్రతి పండక్కి ఒక స్టోరీ ఉంటుందండి. మనకి వ్రతం యొక్క కథలు చెప్తూ ఉంటాయి. దీన్ని కూడా వట సావిత్రి వ్రతం, సతీ సావిత్రి అని చాలామంది చెప్తుంటారు. ఆమె కూడాను భర్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అతను చనిపోవటము, సరిగ్గా ఎదగలేకపోవటంతో ఆమె కూడా ఈ వ్రతం చేయటం వల్ల, వట అంటే మర్రి చెట్టు, ఈ మర్రి చెట్టుకి పూజ చేయటం వల్ల ఆమెకు ఆ శక్తి వచ్చింది. ఆ శక్తితో అతను సాక్షాత్తు యముడినే నుంచే భర్తని కాపాడుకుంటుందన్నమాట. అలా భర్తని కాపాడుకోవాలి, భర్త నా దగ్గర ఉండాలి, మీరు ఇందాక అన్నట్టు భర్త ఆదిన ఉండాలి ఎవరైనా కనుక అనుకుంటే సింపుల్ పవర్ఫుల్ రెమెడీ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఏరువాక పున్నమి రోజున చేయాలి. సో ఎవరైతే భార్యలు భర్త మీద ఆధిపత్యం కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళు ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదండి. పర్టికులర్గా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఇద్దరు ఈక్వల్గా ఉంటారు, పెద్దవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పాపం పెద్దవాళ్ళని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. నాకు రీసెంట్గా ఒకళ్ళు అమెరికా నుంచి ఇలా గ్రిప్ కంటే కూడా గురుగారు బయటకు వచ్చిన తర్వాత భర్తలు వినకపోతే ఈ ఆడవాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నాకు 5 years అండి లవ్, 5 years లవ్, ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి, ఇంట్లో వద్దన్నారండి, అయినా చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి అండి. పెద్దవాళ్ళకి చెప్పినా ఇలాంటి చెప్పుకోలేమండి ఇట్లాంటి విషయాలు, ఎందుకంటే పెద్దవాళ్ళకి నువ్వే చేసుకున్నావు కదా అంటారు. అలా అని వాళ్ళకి నేను చెప్పలేనండి, వాళ్ళు ఆల్రెడీ ఏజ్డ్ అయిపోయారండి, నేను ఎక్కడ అమెరికాలో ఉన్నా అక్కడ వాళ్ళకి ఎలా చెప్తారని. సో చూడండి, ఇలాంటి వాళ్ళకి బెస్ట్ రెమెడీ అండి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా గనక ఉంటే సింపుల్ పవర్ఫుల్ రెమెడీ, ఒక్క ½ an hourలో మీ ప్రాబ్లమ్స్ అంతా పోయారు. చాలా మంది ఇలాంటి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాదు, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈరోజు యూజ్ చేసుకోవాలండి. వెరీ వెరీ పవర్ఫుల్ రెమెడీ అండి. రెండోది 250 grams నువ్వులు గనక ఎవరికైనా గనక దానం చేస్తే
మనకి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం అంటండి. గుర్తుపెట్టుకోండి, అశ్వమేధ యాగం. కొన్నిసార్లు నువ్వులు ఇవి జీడీలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. చిమ్నీలు ఇవన్నీ తినే వాళ్ళకి అమ్ముతుంటారు. అలాంటివి తీసుకొని దానం చేసినా కానీ అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది. జీవితంలో కొంత వరకు ఎదిగి అక్కడి నుంచి ఇంక ఎదగలేకపోతున్నాము అన్న వాళ్ళకి ఇది. తర్వాత మూడోది కేటగిరీ కనుక చూస్తే అష్ట కష్టాలు, దరిద్రాలను అనుభవిస్తూ ఉంటాం అనమాట. వాళ్ళ దరిద్రాన్ని అంతా పోగొట్టుకునే ఒక అవకాశం ఆ రోజున వీళ్ళు ఆ రోజున చెప్పులను దానం చేసిన, తర్వాత విసినికర్ర దానం చేసిన, గుడుగును దానం చేసిన, మంచి నీళ్ళ బాటిల్ని దానం చేసిన, తర్వాత చందనం బొట్టు పెట్టుకుంటారు కదండి లేడీస్కి, ఆ చందనం డబ్బాలు ఇచ్చినా కానీ వీళ్ళకి ఉన్న నెగటివ్ ఎనర్జీ అంటారు చూడండి, అంటే దరిద్రం అంతా పోతుందండి. వీళ్ళకి పోయేసి వీళ్ళకి అష్టైశ్వర్యాలు తిరిగి వచ్చేస్తాయి అనమాట. ఇలా ముగ్గురు రకాల కేటగిరీల వాళ్ళకి సింపుల్ రెమెడీ చేసుకునే రోజు, ఎలాంటి ఖర్చు లేకుండా అద్భుతమైన చేసుకునే రోజు ఇది. జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏరువాక పౌర్ణమి అంటారు, దాన్ని మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలని మనం కోరుకుంటున్నామండి. రెండోది, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ సరౌండింగ్ సర్కిల్లో ఎవరైతే కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే వాళ్ళ సంసారం బాగుండి వాళ్ళ పిల్లలు బాగుంటే ఆ పుణ్యం మీకే వస్తుంది. ఒక సంసారాన్ని, ఒక ప్రేమ జంటని కలిపి ఉంచిన పుణ్యం మీకు వస్తుందండి. అదేంటి పెళ్లి చేసినా కానీ, లేదంటే మనం ఏమంటారు 1000 అబద్ధాలన్నా పెళ్లి చేయాలంటారు. ఈ వీడియోని షేర్ చేసి ఒక వాళ్ళకి ఏమైనా దోషాలు ఉన్న పోతాయి, కరెక్ట్ కదండి. అందుకని పాప అందులో లవ్ బర్డ్స్ వాళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎఫెక్టివ్ ఉంటుందండి, ఎఫెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అందుకని వాళ్ళని అలా కలిపినందుకు అదేమవుతుందంటే ఆ పుణ్యం మీకు కూడా అందరికి వస్తుందండి. ఇది నేను చదివి రీసెర్చ్ చేసి అర్థం చేసుకొని నాకున్న క్లయింట్స్ని కేటగిరీ చేసి ఆ బుక్స్ అన్ని చదివి ఇలా 3 కేటగిరీలుగా 3 రికమెండేషన్ 1 సింగిల్ డే తీసుకొని వచ్చానండి. అంటే మీరు అడిగిన విధంగా మిథున రాశి కనుక చూసుకుంటే వీళ్ళు కామ్ కూల్ గోయింగ్ మై రాశి అని మనం చెప్పుకోవాలి. రీసెంట్ టైంలో వీళ్ళు ఇలానే ఉండాలి మనం కోరుకుందామండి, హ్యాపీగా ఉండాలి. అట్లీస్ట్ కొన్ని రాశులు హ్యాపీగా ఉన్నాయని మనం కూడా సంతోషపడతాం. మిథున రాశి కనుక చూసుకుంటే ఇందులో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా మిథున రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, కం, జ్ఞ, చ, కే, కో, హ అన్న పేర్లంతా కూడా మిథున రాశిలో ఉంటారండి. అంతేకాకుండా గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే సూర్యుడు మిథున రాశిలోను, బుధుడు మిథున రాశిలోకే వీళ్ళు 15వ తారీఖు 6వ తారీఖు వెళ్తున్నారండి. శుక్రుడు మీనరాశిలో ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ అక్కడనే 2 months నుంచి ఉన్నారండి. కుజుడు సింహరాశిలోకి June 7th వెళ్తున్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక సూక్ష్మ గోచరం, లఘు గోచరం ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు వాళ్ళక స్థాన నాశనం. ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్లేస్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది, జాబును కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబులో ఏమంటారంటేనండి అపప్రతిష్ట, కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇది ఒక్కటే వాళ్ళకి ప్రాబ్లం. మిగతా అన్ని విషయాల్లో మార్స్ వల్ల, కుజుని వల్ల ధనలాభం ఉంటుంది. తర్వాత మనకి సెక్యూరిటీ, సేఫ్టీ శుక్రుడు వల్ల ఉంటుంది. ఓవరాల్గా అంతా బాగుందని మనం చెప్పుకోవాలి. మన డీటెయిల్స్ కనుక చూస్తుంటే సూర్యుడు 1st హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి దేహార్తి సతతం సంతాప కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతో అని మనకి చంద్రరాశి గతో రవి కనుక చంద్రరాశిలో ఉంటే ఏమవుతుందంటే శరీరంలో బాధగా ఉంటుంది, సతతం సంతాప, ఎప్పుడు ఏదో ఒక సంకోచంతో ఉంటూ ఉంటాం, టయానికి భోజనం చేయకపోవటము, తర్వాత బంధుమిత్రులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి 7th హౌస్లో దృష్టి ఉండటం వల్ల భార్య విషయంలోనూ, తర్వాత హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని గ్రహాలు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉన్నాయి. వీళ్ళకి కుజుడు చాలా చక్కగా యోగ్యతనిస్తూ ఉన్నారండి. కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 3వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వచ్చే 45 days వీళ్ళకి చాలా యోగ్యకరమైన మంత్ అని మనం చెప్పుకోవాలి. 45 చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే విత్తలాభం, సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధన ప్రాప్తి, 3వ స్థానగే కుజ. 3వ ఇంట్లో కుజుడు ఉంటే మన సంస్కృతంలో మహర్షులు ఆ విధంగా చెప్పారు. విత్తలాభం అంటే ధనలాభం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, కోరుకున్న వస్తువులన్నీ పొందటము, తర్వాత సుఖము, వస్త్రలాభము, బంగారు వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు బంగారానికి తీసుకోవడానికి చాలా ఎన్కరేజ్ చేస్తారు. అట్లానే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. మనీ సక్సెస్ అంతా వస్తుంది, ప్రాఫిట్, ప్రోగ్రెస్ అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. అదేవిధంగా శుక్రుడు చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నారండి. శుక్రుడు వీళ్ళకి 11వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టసిద్ధి కార్యసాధకం క్షీరాన్న భోజనం కుర్యా శుక్ర ఏకాదశే ఫలం అని చెప్తారు. అంటే పుష్టిగా ఉంటారు, కాంతివర్ధంగా ఉంటారు,
కీర్తి ఉంటుంది, ఇష్టకార్య సాధకం, అనుకున్న పనులను అనుకునే విధంగా చేసుకుంటారు, క్షీరాన్న భోజనం, చక్కగా భోజనం అన్ని చేస్తుంటారు, కుర్యా చుక్రై ఏకాదశి ఫలం, మనకి ఇవన్నీ శుక్రుడు చేస్తుంటారు 11వ ఇంట్లో ఉండటం వల్ల చెప్తాడు. శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అలానే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పిల్లల విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఒక రకంగా మనం అన్ని విధంగా చూసుకుంటే సూర్యుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు వీళ్ళకి చాలా చక్కగా యోగ్యతనిచ్చి మంచి పొజిషన్లో ఉన్నారని మనం చెప్పుకోవాలండి. నక్షత్రాలను బట్టి చూస్తే ఎలా ఉంది వీళ్ళు? సో నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి అంగగోచారం అన్న కాన్సెప్ట్లో మన మహర్షి ఇచ్చారు. దీని ప్రకారం చూసుకుంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు వస్తాయి, ధనలాభం వస్తుంది, క్షేమంగా ఉంటుంది ఈ మంత్ అంతా. అయితే వీళ్ళకి భయపడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు కొన్ని. ఒకటి మృత్యు భయము, నాశనము, ఈ రెండు ఎక్కువగా నెగిటివ్గా చూపిస్తుంటే కలహం, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, సంపాదన ఉంటుంది, ధనలాభం ఉంటుంది, క్షేమం ఉంటారు. ఛాలెంజింగ్ కింద చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయము, కలహము, నాశనము 3 ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి అగైన్ సౌఖ్యంగా ఉంటారు, సంపాదన ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, క్షేమప్రదంగా ఉంటారు. ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయము, కలహము ఉంటుంది. బట్ ఓవరాల్గా పునర్వసు నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది మంత్ అంతా. బట్ ఎక్కడెక్కడైతే మనకి మృత్యు భయము, గొడవలు ఉన్నాయి, ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గొడవలకి వెళ్లకుండా ఎవరన్నా పెట్టుకోవడానికి రెడీగా ఉన్నా ముందుగానే వీళ్ళు కొంచెం ఆగి పేషెన్సీగా ఉంటే బాగుంటుంది. మృత్యు భయం అంటే ఇది మనకు సినిమాలో చూపించే మృత్యు కాదు, ఇక్కడ మనకు సంస్కృతిలో మృత్యు అంటే ఆగిపోవటం అని చూపిస్తూ ఉంటుంది. అంటే మనం చేసిన ఒక పని కానీ, ఒక కార్యం కానీ, లేదంటే ఏదో ప్రిపేర్ అవుతూ ఉంటాం, ఎగ్జామ్స్ కానీ, ఇట్లాంటి వాటికి వాళ్ళు చేసే పనికి ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుంది అనమాట. ఇంకా ఆ పని అంతటితో ముందుకు పోతుంది అనమాట. అందుకని దీన్ని మృత్యు భయం అంటే వీళ్ళకి మృత్యువు లేదు కానీ ఉంది అని భయపడుతూ ఉంటారు. అయ్యో ఉంటామో పోతామో, ఈ పని అసలు చేస్తామో లేదో, మన జీవితంలో ఎదుగుతామో లేదో ఒక నిర్లిప్తతో కడిగి ఒక భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మృత్యు భయం అని చెప్తారు. ఇవి కాకుండా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చాలా కేర్ఫుల్గా ఉండాలి. సుఖ నాశనం అంటే ఇంట్లో అనుకోని విధాలుగా ప్రాబ్లమ్స్ వచ్చి, లేదంటే తల్లి ద్వారా కనుక ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా అన్ని విషయాల్లో బాగుంది వీళ్ళకి పరిహార మార్గాలు గురుగారు కొన్ని చికాకులు అయితే ఉన్నాయి కదా వీళ్ళకి ఈ నెల? వీళ్ళకి సూర్యుని వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవాలి. ఎవరెవరైతే మనకి జాబ్లో ఇందాక మనం బాగలేదు అనుకుంటున్నాము, ఆదిత్య హృదయ స్తోత్రం చదివినా, గాయత్రి మంత్రం చదివినా, లేకుంటే అగ్నిహోత్రం కనుక చేయగలిసినా చాలా చాలా బాగుంటుంది. అగ్నిహోత్రం ప్రతి ఒక్కరు చేయాలి. పర్టికులర్గా లేడీస్ కానీ, జెంట్స్ కానీ, ఏజ్డ్ అయిన పీపుల్ వాళ్ళు ఉంటారు, కొంచెం యాక్టివ్గా బయటకు వెళ్ళిన వాళ్ళు, వృధాగా అంటే టైం అంతా పాస్ చేసుకోకుండా ఉదయం సాయంత్రం కనుక చేస్తే వీళ్ళకి అగ్నిహోత్రం ఎక్కడైతే జరుగుతుంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉంటారు. ఎవరికైతే ఇంకా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయో, ఇంట్లో ఏ ఒక్కళ్ళు చేసినా ఇల్లంతా బాగుంటుంది. ఇల్లంతా కాదండి, ఆ కాలనీ అంతా బాగుంటుంది, 3 జనరేషన్స్ బాగుంటాయండి. చాలా సింపుల్. ఎవరైనా ఈ వీడియో ఉన్న మీ ఇంట్లో కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉన్నా వాళ్ళకి ఆ కిట్ తీసుకొచ్చి ఇచ్చేస్తే, వాళ్ళకి నేర్పించేస్తే ఒక మంత్రం ఉంటుంది, అది కూడా అందులోనే వచ్చేస్తుంది. లేదా యూట్యూబ్లో చాలా చోట్ల చెప్తారు ఎలా చేయాలనేది. అవి కనుక చేస్తూ ఉంటే ఇల్లంతా ఎంతో పావనంగా అద్భుతంగా ఉంటుందండి. ఇది చేసుకోవాలని చెప్పేసి అందరికీ, ఎందుకంటే మనకి సూర్యుడు అంటే అగ్ని, అగ్ని అంటే సూర్యుడు సమానం కాబట్టి మిగతా అన్ని విషయాల్లో బాగుంది. మృత్యు భయంగా అనుకుంటే అమృత మృత్యుంజయ పాశుపతం చేసుకున్న, అభిషేకం చేసుకున్న, లేదంటే మృత్యుంజయ మంత్రం అని ఉంటుంది, దాన్ని ఒక 108 సార్లు చాంట్ చేసుకున్నా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటే పోతుంటాయి. గొడవలు పోవడానికి ఒకటి దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది, అది చదువుకున్నా, లేకుంటే దుర్గాదేవి కవచం అంటే దుర్గా కవచం అని ఉంటుంది, దీన్ని చదువుకున్నా కానీ గొడవలు అనవసరంగా మీతో గొడవలు పెట్టుకునే వాళ్ళు పోతారు, మీ దగ్గరికి రారు. ఇవి కాకుండా మనకి చండీ హోమం, చండీ పారాయణం కనుక చేయించుకోగలరు. అంటే వాళ్ళకున్న తీవ్రతను బట్టి పెద్ద పెద్ద పూజలు చేయించుకుంటూ ఉంటే బాగుంటుంది. సో ఇవి కాకుండా ఇంకేమైనా ఇండివిజువల్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా, పెళ్లి కాకపోయినా కానివ్వండి, లేదంటే ధనానికి సంబంధించిన అయితే గురుగారు మొత్తం ఇప్పుడు మనం మిథున రాశి స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు కూల్ కామ్ గోయింగ్, ఈ రాశి ఈ నెల కూడా బాగానే ఉంటుంది అనుకున్నాం. కానీ మళ్ళీ వీళ్ళకి చూస్తే కనుక ఇన్ని కనిపిస్తున్నాయి, అంటే ఇక్కడ నెగిటివ్స్ ఉన్నాయి వీళ్ళకి అని చెప్పి. ఒకటి గొడవల అవకాశం ఎక్కువగా ఉంది, గొడవలు జాబ్ విషయంలో వీళ్ళకి మెయిన్ జాబ్ విషయం ఒకటి. అందుకని మనకి సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చెప్పుకున్నా. అయితే ఈ జాతకం అనేది 30% ఎఫెక్ట్ ఉంటుంది కదా వాళ్ళకి. అంటే ఇది మనకేమంటే ఓవరాల్ గా చూసి చెప్పింది కదా ఇది. కరెక్ట్. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్ కూడా. ఎందుకంటే ఈ రాశి ఫలాలు అనేది ప్రస్తుతం ఉన్న ప్లానెట్ పొజిషన్ బట్టి, అయితే వాళ్ళ జన్మ జాతకంలో ఉన్న ప్లానెట్ పొజిషన్కి వీటికి లింక్ ఉంటుంది. ఎలా అంటే అక్కడ యోగం ఉంటేనే ఇవి యాక్టివేట్ అవుతాయి, అక్కడ ఆ యోగం లేకపోతే ఇది యాక్టివ్ కాదు. సపోజ్ మృత్యు భయం అన్నాం అనుకోండి,
ఆ జన్మ జాతకంలో ఉంటేనే ఇక్కడ అది యాక్టివేట్ అవుతుంది, అక్కడ లేకపోతే ఇక్కడ లేదు. ధన సంపాదన అని ఉంది, ఇక్కడికి మనకేమని చూపిస్తుంది అంటే సంపద అని ఉంది. జన్మ జాతకంలో ఆ టైంలో ఉంటే ఈ టైంలో సంపదలు వచ్చేస్తాయి, లేదంటే అక్కడ లేకుండా ఇక్కడ లేదనమాట. అందుకని చెప్పేసి ఓవరాల్గా ఇది మనకి ఎఫెక్ట్ అవుతుంది ఒక 30% 40%. ఇది ఓన్లీ ఇప్పుడు ప్లానెట్స్ మూమెంట్, ఇది ఓవరాల్గా అందరికీ కలిపి చెప్పేది. కానీ జన్మ జాతకంలో వాళ్ళు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే ఇది ఆపాదించేసుకుంటారు కదా జనరల్గా. ఇది విన్నప్పుడు ఇది నారాసి ముందంతా కూల్గా ఉందని చెప్పారు, తర్వాత మళ్ళీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు అని చెప్పి చాలా మంది ఈ కామెంట్స్లో కూడా పెడుతున్నారు. కొంతమంది బాగుందన్నారు, మళ్ళీ బాగాలేదని చెప్తున్నారు ఏంటని వాళ్ళకి అర్థం కావట్లేదు అక్కడ ఉన్న డిఫరెన్స్. సో జన్మజాతకంలో ఆల్రెడీ అక్కడ ఉంటేనే వీళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి. కరెక్ట్ అండి. ఓకే, అంటే మనం ఇన్ని చెప్పుకున్నా కానీ అన్ని అందరికి అప్లై అవ్వవు, ఎందుకంటే వాళ్ళ యొక్క దశ భక్తిని బట్టి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు మిథున రాసే. యంగ్ కపుల్స్ ఉంటారు, వాళ్ళది మిథున రాసే. కొంతమంది 60-70 ఇయర్స్ ఏజ్ ఉంటారు, వాళ్ళది మిథున రాసే. బట్ వాళ్ళకున్న అది ఇండివిజువల్ జాతకం చూసి అందులో వాళ్ళకి ఏ దశ భక్తి ఉంది ఏంటి దాన్ని బట్టి అడాప్ట్ చేసుకొని అక్కడ ఉంటేనే ఇవి ఇక్కడ వస్తాయి, అక్కడ లేకపోతే ఇక్కడ రావు. అందుకని చెప్పేసి మన చుట్టూ అందరూ డెలివరీ బాయ్స్ తిరుగుతూ ఉంటారు, కానీ మనం ఆర్డర్ పెట్టినప్పుడే మన ఇంటికి వచ్చేసి డెలివరీ చేస్తారు. అలానే జన్మ జాతకంలో అది ఎస్ అని ఉంటేనే మీకు ఇక్కడ ఎస్ అవుతుంది, అక్కడ నో అంటే ఇక్కడ నో అవుతుంది. అందుకని జన్మ జాతకం చూపించుకోవటం చాలా చాలా ఉత్తమం. థ్యాంక్ యూ గురుగారు. చూసారు కదండి మిథున రాశి వాళ్ళకి జూన్ నెలలో ఎలా ఉందో. అయితే ఈ జాతకాన్ని చూసేటప్పుడు కూడా ఎలా చూడాలన్నది కూడా తెలిసి ఉండాలి. మళ్ళీ కామెంట్స్లో పెట్టద్దు మాకు ఇలా చెప్తే ఇలా జరిగింది అని. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇది ఓవరాల్ జాతకం కాబట్టి ఇప్పుడు ప్రస్తుత మూమెంట్ని బట్టి, ప్లానెట్స్ మూమెంట్ని బట్టి గురుగారు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్గా. సో మీకు ఎవరికైతే జన్మ జాతకం తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు గురుగారికి డైరెక్ట్గా కాల్ చేసి మీ నక్షత్రాన్ని బట్టి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి గురుగారిని కనుక్కోవచ్చు. అలాగే మీకు ఏమైనా తీవ్రమైన సమస్యలు ఉన్నా గురుగారిని పరిష్కార మార్గం కోసం కాల్ చేసి కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు.